మెడికో ప్రియాంక కేసులో నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్పారు. ఇప్పటికే నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని కఠినమైన సెక్షన్లు నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించామని, ఇంకా కొన్ని సేకరించాల్సి ఉందన్నారు. నిందితులకు బాధితురాలికి ఇంతకు ముందు ఎలాంటి పరిచయం లేదని ప్రస్తుత విచారణలో తేలిందన్నారు. నిందితులు ఇద్దరూ మద్యం తాగి మాల్లోకి వచ్చారన్న ఎస్పీ, మాల్ సిబ్బందితో గొడవ కూడా పడ్డారన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా దర్యాప్తు సాగుతుందన్నారు. 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. నెక్స్ట్ ఒకవేళ ఫర్దర్గా ఏదైనా లింక్ ఉండి మర్డర్ కానీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, వీ విల్ ఆల్టర్ ఇన్ టు మర్డర్ ఆల్సో. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్. సొసైటీలో జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది, కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. మాల్ వాళ్ళకి ఇప్పుడు మనం వెరిఫై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ గేట్ వేయడం కరెక్టే, వాచ్మెన్ అడ్డంగా రావడం కరెక్టే, వీళ్ళు వెళ్ళడం కరెక్టే, పైన వాడితో గొడవ అవ్వడం కరెక్టే. ఇవన్నీ కూడా వెరిఫై చేసి హౌ ఫార్ దే కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కేస్. ఈ డెత్లో వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా యుసీ అవన్నీ చూడాలి. అది నెగ్లిజెన్స్ ఉంటే వీల్ యాడ్ దెమ్, దెర్ ఇస్ నో ఇష్యూ. స్క్రూటినైజ్, ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ విల్ టేక్ లీగల్ యాక్షన్. నిందితుల బ్యాక్గ్రౌండ్ ఒక ఆయన చెన్నైలో బీటెక్ చేశాడండి. హీ సపోజ్ టు గో టు ఇది బయటికి వెళ్ళి అబ్రాడ్ అలా. రెండో నిందితుడు ఎడ్వర్డ్ అనే ఆయన లారీ బిజినెస్ వాళ్ళు అంకుల్ చేస్తున్నారు, అందులో సహాయకారిగా పనిచేస్తున్నాడు. కేసులు అయితే లేవు. CCTNS లో వి వెరిఫైడ్, దేర్ ఆర్ నో కేసెస్.